చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం 4676 VFX షాట్స్ ఉన్నాయి. ఇండియన్ మూవీస్ లో ఇప్పటివరకు ఎవ్వరూ చూడని గ్రాఫిక్స్ కూడా ఉండబోతున్నాయి. 16 భారీ సెట్స్ ఉన్నాయి. పంచభూతాల సహాయంతో శక్తులు సంపాదించి చెడుకు వ్యతిరేకంగా పోరాడే యువకుడి కథే విశ్వంభర. చూస్తుంటే జేమ్స్ కెమెరూన్ అవతార్ని మించిపోయేలా ఉంది అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ఏమీ ఊహాగానాలు కాదట. డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ స్వయంగా చెప్పిన మాటలు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు పండగ లాంటి కబురిది. విశ్వంభర మూవీ గురించి గత 2 రోజులుగా అనేక ఊహాగానాలు వినిపిస్తుండగా చిత్ర డైరెక్టర్ వశిష్ఠ అసలు విషయం ఈ మూవీ ఎంతవరకు వచ్చింది అనే విషయాలన్నీ కూడా మీడియాకు చెప్పారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. అయితే టీజర్ తర్వాత ఆ సినిమా కోసం చేసిన VFX చూసి విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. అదే టైంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ విడుదల కావడంతో దిల్ రాజు పోటీ వద్దు అని కోరడంతో ఇతర కారణాలు ఏవైనా కానీ మొత్తం మీద సినిమా అయితే వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈలోగా చిరంజీవి అనిల్ రావిపూడి చిత్రం షూటింగ్ లో చిరు బిజీ అయిపోయారు. ఇక కేవలం విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీ కోసం మాత్రం ఇంత టైం పట్టిందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వశిష్ఠ. వరల్డ్ టాప్ కంపెనీలు ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్ కోసం పనిచేస్తున్నాయట. సినిమా కోసం అద్దిరిపోయే అతి పెద్ద సెట్స్ వేశారని, ఒక్కో సెట్ కూడా ఒక్కో పాత్ర పోషిస్తుంది అంటూ వశిష్ఠ చెప్పుకొచ్చారు. సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటి వరకు ఎవ్వరు చూడని ఎవ్వరు చేయని గ్రాఫికల్ వండర్ గా మారుతుందని టాక్ అయితే నడుస్తోంది. ఆల్మోస్ట్ ఒక పాత మినహాయిస్తే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందని డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి ఫ్యాన్స్ కి స్వీట్ న్యూస్ అయితే చెప్పారు. ఇక ఈ చిత్రం గురించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అనేక ఊహాగానాలు వినిపించాయి. ఒకానొక టైంలో ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు. ఈ సినిమా వస్తుందా రాదా అని డిసప్పాయింట్ కూడా అయ్యారు. అసలేం జరుగుతుందో తెలియక తెగ టెన్షన్ పడ్డారు ఆడియన్స్. అసలే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో మెగా కాంపౌండ్ సతమతమవుతూ ఉంటే ఈ చిత్రం వాయిదా పడటం చిరు అభిమానులను తీవ్ర డిసప్పాయింట్ కి గురి చేసిందనే చెప్పాలి. అయితే దీనిపై చిత్ర దర్శకుడు వశిష్ఠ స్పందించడంతో ఫ్యాన్స్ అయితే రిలీఫ్ అయ్యారు.